దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. దేవుని యొక్క బిడ్డలారా, లోకములో మనుషులు రకరకాలుగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుని నమ్మినటువంటి వారు, విశ్వాసులు అయినటువంటి వారు, రక్షణ మారుమనసు బాప్తిసము పొందినటువంటి వారు ఎలాగా జీవించాలి, ఎలాగా బ్రతకాలి అని బైబిల్ చెప్తుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రభుని నమ్ముకున్న తరువాత మన బ్రతుకు అనేది విశ్వాసము ద్వారా ముందుకు సాగుతూ ఉండాలి. విశ్వాసము ద్వారానే మనము ముందుకు వెళుతూ ఉండాలి. మన జీవితంలో విశ్వాసం అనేది ఎంతో అవసరం. ప్రభుని నమ్ముకున్న తరువాత దేవాది దేవుడు మనకు పెట్టినటువంటి పేరు ఏమిటంటే విశ్వాసి అని. ఆ విశ్వాసి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ముందుకు సాగాలి అంటే బైబిల్ చెప్తూ ఉంది, విశ్వాసము మూలముగా నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రతి విషయంలో ఉద్యోగం కావాలి అంటే విశ్వాసము అవసరం. ఆరోగ్యం కావాలి అంటే విశ్వాసము అవసరం. స్వస్థత పొందాలి అంటే విశ్వాసము అవసరం. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క పిల్లలు విశ్వాస మూలముగానే బ్రతకాలి అని బైబిల్ చెప్తూ ఉంది. లోకము ఉద్యోగం మూలముగా, వ్యాపారము మూలముగా, సంపాదనలో లేకపోతే రకరకాలుగా మానవులు బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము ద్వారానే, కేవలము విశ్వాస మూలముగా మాత్రమే మనము బ్రతుకుతూ ఉండాలి. ఎందుకంటే విశ్వాసికి, దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసము అనేది ఒక శ్వాస లాంటిది. విశ్వాసం అనేది ఒక పట్టా లాంటిది. విశ్వాసం అనేది దేవుని యొక్క బిడ్డలారా ఒక నీళ్ళ లాంటిది. విశ్వాసము అనేది పడవ మీద ఉన్నటువంటి ఒక తెడ్డు లాంటిది. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే విశ్వాస జీవితం అనేది మన యొక్క జీవితంలో ఎంతగానో అవసరం. విశ్వాసము లేకుండా మన భక్తి కానీ, లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితము కానీ, మన పరిశుద్ధమైన జీవితము కానీ ముందుకు సాగదు. ప్రతి ఒక్క విషయంలో కూడా విశ్వాసము ద్వారానే, విశ్వాస మూలముగానే, విశ్వాసాన్ని బట్టి మనము ముందుకు వెళుతూ